వెల్కమ్ బ్యాక్. మొన్న పొదుపు చేసుకోవాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. అది పిలుపు కాదు, పెరుగుదలకు హింట్ అని గ్రహించలేకపోయారు అందరూ. నేడు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి షాక్ ఇచ్చారు. ధరలు అమాంతం పెంచి వాహనదారుడిని నడ్డి విరిచారు. పెరిగిన ధరలను ఈ ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి తెచ్చారు. దేశ ప్రజలకు కేంద్రం బ్యాడ్ న్యూస్ చెప్పింది. పెట్రోల్ డీజిల్ ధరలు మళ్లీ పెంచేసింది. సగటు సామాన్యుడిపై మోయలేని భారం మోపింది. అవును, ఇది ఖచ్చితంగా సామాన్యుడికి కోలుకోలేని దెబ్బే అని చెప్పొచ్చు. ఇంధన ధరలు పెరగడం అంటే అది కేవలం వాహనదారులకే పరిమితం కాదు. రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ఆ ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. మరి ముఖ్యంగా ఈ ఉదయం నుంచే పెరిగిన ధరలు అమల్లోకి రావడంతో ముందుగా ఎలాంటి సమాచారం లేని వాహనదారులు బంకుల వద్ద తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. అసలు ట్విస్ట్ ఏంటంటే ప్రధాని మోదీ పొదుపు అనే మాట వెనుక ఇలాంటి ధరల పెరుగుదల ఉంటుందని ఎవ్వరు కూడా ఊహించలేదు. లీటర్ పెట్రోల్ డీజిల్ ధర 3 రూపాయలు పెంచింది కేంద్రం. పెరిగిన రేట్లతో తెలంగాణలో లీటర్ పెట్రోల్ ధర 110.89, డీజిల్ 98.96 రూపాయలు ఉంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల పరిస్థితుల నేపథ్యంలో ఆయిల్ కంపెనీస్ ఈ నిర్ణయం తీసుకున్నాయి. అయితే పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల ప్రభావంతో పరోక్షంగా సగటు మధ్యతరగతి కుటుంబాల నెలవారీ ఖర్చులపై కూడా ఈ ప్రభావం పడుతుంది. ఆటోలు, క్యాబ్లు, రవాణా ఛార్జీలు, నిత్యావసర సరుకుల ధరలు మొత్తం పెరిగిపోనున్నాయి. కూరగాయలు, పాలు వంటి ధరలు కూడా పెరగవచ్చు. ప్రభుత్వాలు పన్నుల రూపంలో ఆదాయాన్ని పెంచుకుంటున్న సామాన్యుడు పౌరుడు మాత్రం తన ఆదాయంలో ఎక్కువ భాగం ఇలాంటి పెరిగిన ధరలకే కేటాయించాల్సి రావడం నిజంగానే ఆందోళనకరమైన విషయమని చెప్పొచ్చు. మొన్న పొదుపు చేసుకోవాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. అది పిలుపు కాదు, పెరుగుదలకు హింట్ అని గ్రహించలేకపోయారు అందరూ. నేడు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి షాక్ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మొన్నటి వరకు గ్యాస్ కి సంబంధించి ఆందోళన చూసాము, కానీ ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కి సంబంధించి ఆ ఆందోళన క్లియర్ గా కనిపిస్తుంది. హఠాత్తుగా ఏ ప్రయర్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ రోజు మార్నింగ్ 6 నుంచే ధరలు పెంచేయడం వెనకాల అసలు రీజన్ ఏంటి? దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? శివాని, సగటు వాహనదారుడు ఉదయం 6 గంటల 5 నిమిషాలకు పెట్రోల్ బంక్ వెళ్లారు. రోజువారీ బడ్జెట్ అంచనా వేసుకొని 1 లీటర్ పెట్రోల్ పోయించుకున్నాడు. 107 రూపాయలు చేతిలో పెట్టాడు. అప్పుడే పెట్రోల్ బంక్ నిర్వాహకుడు వాహనదారుడిని సాకిచ్చాడు. అంటే 107 కాదు 110 రూపాయలు చెప్పడంతో అప్పుడు తెలిసింది పొదుపు మంత్రం ఎందుకే అని. అప్పుడు తెలిసింది పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయని. ఇదంతా ఒక సామాన్యుడి ఆవేదన కాదు, దేశ ప్రజలు పడుతున్నటువంటి వాహనదారుల ఆవేదన. అవును, నిజం. పెట్రోల్ ధరలు 10 పైసలు 20 పైసలు కాదు, 1 రూపాయి 2 రూపాయలు కాదు, ఇప్పుడు 3 రూపాయలు పెంచినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇది ఒక వాహనదారుల పైనే భారం అనుకుంటే పొరపాటే. కానీ నిత్యావసర ధరలు, ఉదయం మనం కొనుక్కునేటువంటి పాల ప్యాకెట్ నుంచి కూరగాయల ధరలు, నిత్యావసర ధరలు, రవాణా ఛార్జీలు, ఆటో ఛార్జీలు, ఈ క్యాబ్ ఛార్జీలు మొత్తం కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే ధరలు, ఇటు గ్యాస్ ధరలు కావచ్చు, ఇతర ధరలు చాలా ధరలు పెరిగినటువంటి నేపథ్యంలో తాజాగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంపై కూడా ఇటు వాహనదారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇక మనం ఒక కేంద్రంనే నిలదీయాల్సిన పని లేదు, ప్రశ్నించాల్సిన పని లేదు. ఇప్పుడు రాష్ట్రం బాధ్యత కూడా ఉందని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ చూసుకున్నట్లయితే తెలంగాణలో కంటే ఇటు గుజరాత్, అంటే అతిపెద్ద రాష్ట్రాలు అయినటువంటి గుజరాత్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, కర్ణాటక, తమిళనాడు, ఈ ప్రాంతాల్లో తెలంగాణతో పోల్చుకుంటే అక్కడ వ్యాట్ తక్కువ ఉంది. అంటే అక్కడ కూడా పెట్రోల్ డీజిల్ ధరలు మనకంటే, అంటే తెలంగాణ కంటే చాలా తక్కువ ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇక్కడ వ్యాట్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ ధరలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా పెంచుతున్నటువంటి, ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా పెంచుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అయితే ఇప్పుడు దేశంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు పెరుగుతున్నటువంటి ధరలపై ఆందోళన చేయొచ్చు, కానీ వాళ్ళు వ్యాట్ పెరుగుతున్నటువంటి సంగతి మర్చి కూడా ఇటువంటి ఆందోళన చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇది కేవలం కేంద్రంపై కూడా కేంద్రం
కేంద్రంతో పాటు రాష్ట్రం కూడా మనపై మోపుతున్న భారంగా భావించేటువంటి అంశం. అయితే నిన్న మొన్నటి దాకా మోదీ దేశ ప్రజలకు పిలుపునిస్తే అంటే పిలుపునిస్తున్నారు అంటే పొదుపు మంత్రులకు సంబంధించి కూడా ఇటు కొన్ని సంకేతాలు పంపారు, కొన్ని సూచనలు సలహాలు కూడా ఇచ్చారు. అంటే పొదుపు విషయం సంబంధించి కూడా ఆర్థిక బడ్జెట్ సంబంధించి కూడా కొంత పొదుపుగా ప్రతిదాన్ని కూడా పొదుపుగా వాడుకోవాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ అలా చెప్పినటువంటి 3 రోజులకే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. కానీ ఎక్కడ కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయని కూడా మోదీ హింట్ ఇవ్వలేదు, కేంద్రం హింట్ ఇవ్వని పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఒకవేళ హింట్ ఇస్తే మాత్రం మళ్ళీ మొన్నట్లాగా మొత్తం వాహనదారులు బంకులకు బారులు తీరొచ్చు, పెట్రోల్ డీజిల్ కష్టాలు మళ్ళీ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పొచ్చు. అందుకే డీలర్లకు కూడా హింస కాకుండా కూడా పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పొచ్చు. ఓ విధంగా కూడా డీలర్లు ఈ 1-2 రోజులు కూడా భారీగా లాభపడొచ్చు, ఆ వాహనదారుల జేబులకు చిల్లు పడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకా స్టాక్ ఎక్కువ ఉన్నటువంటి పెట్రోల్ బంకులు యజమానులు అయితే లక్షల్లో లాభం రావచ్చు. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి కాబట్టి పాత ధరలకే వాళ్ళు అన్లోడ్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు పెరిగిన ధరల నేపథ్యంలో డీలర్లు లాభపడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలపై కూడా దేశవ్యాప్తంగా సగటు సామాన్యుడు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే రేపటి నుంచి ఆర్థిక నెలవారీగా బడ్జెట్ ఇంత బడ్జెట్ అంచనా వేసుకున్నటువంటి సగటు సామాన్యుడికి పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల నేపథ్యంలో బడ్జెట్ పెరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. శివాని. రైట్ కిరణ్, అయితే కేంద్ర ప్రభుత్వం షుగర్ కి సంబంధించి ఒక డిసిజన్ తీసుకున్నారు. సెప్టెంబర్ వరకు ఇంపోర్ట్ చేయబోమని చెప్పేశారు షుగర్ కి సంబంధించి. అండ్ ఇప్పుడు గ్యాస్ కి సంబంధించి మనం ఆ న్యూస్ విన్నాము. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కి సంబంధించి ఇప్పుడు షాకింగ్ న్యూస్ వింటున్నాము. సో ముందు సామాన్యుడు ఎలాంటి న్యూస్ వినే అవకాశం ఎక్కువగా ఉంది? రైట్, ఇప్పటిదాకా మనం అదే చెప్తా ఉన్నాం. ఒక పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయంటే ఒక వాహనదారునికి, ఒక బైక్ ఉన్నతనికే కాదు, ఒక కారు ఉన్నతనికే ఆర్థికంగా నష్టపోదు. బైకు కారు లేనటువంటి సగటు పేద మధ్యతరగతి ప్రజలందరూ కూడా నష్టపోయేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. అంటే దేశ ప్రజల్లో దాదాపు 99% ప్రజలు ఈ పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల వల్ల నష్టపోయేటువంటి అవకాశం, నష్టపోయేటువంటి ప్రమాదం ఉందని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇందాక చెప్పాం, ఉదయం మనము కొనుగోలు చేసేటువంటి పాల ప్యాకెట్ తో పాటు కూరగాయలు, నిత్యావసర అంటే ఉప్పు, పప్పు, రవాణా ఛార్జీలు మొత్తం కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఇటు ఆర్టీసీ కూడా బస్ ఛార్జీలు కూడా పెంచేటువంటి అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ లో ఆటో వాలాలు కూడా తమ ఛార్జీలు పెంచేటువంటి అవకాశాలు ఉన్నాయి. క్యాబ్ సంబంధించిన నిర్వాహకులు కూడా వాళ్ళు కూడా ధరలు పెంచేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఈ విధంగా చూసుకున్నట్లయితే సగటు సామాన్యుడికి నెలకు ఒక 20,000 రూపాయల బడ్జెట్ అంచనా ఉంటే ఆ బడ్జెట్ ఇంకా పెరిగేటువంటి అవకాశాలు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈ ప్రభావం పేద మధ్యతరగతి ప్రజలపై కూడా పెను భారం పడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. కానీ మనం ఇంతటితో ఆగుతుంది అనుకుంటే మాత్రం మనం పొరపాటు అని కూడా చెప్పవచ్చు. ఈ ధరలు ఇంతటితో ఆగకుండా ఇంకా పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే పశ్చిమాసియా యుద్ధ ప్రభావం చూస్తా ఉన్నాం, పెరుగుతున్న చమురు ధరల విషయాన్ని చూస్తా ఉన్నాం. మోదీ ఒకవైపు ఇంటిస్తూనే ఉన్నాడు, పొదుపు చేసుకోవాలని, బంగారం కొనుక్కోవద్దని, బంగారంపై ఇన్వెస్ట్ చేసుకోవద్దని, ఖర్చులు తగ్గించుకోవాలని ఒకవైపు చెప్తానే ఉన్నప్పటికీ కూడా ఆ పదాన్ని మోదీ పిలుపునిస్తున్నటువంటి 3 రోజులకే ధరలు పెరుగుతా ఉన్నాయి. ఈ ధరలు పెట్రోల్ డీజిల్ ధరలతోనే ఆగకుండా ఇంకా నిత్యావసర సరుకులు ధరలు కూడా ఇంకా పెంచుకుంటూ పోతూ సామాన్యుని నడ్డి విరిచేటువంటి పరిస్థితులు మనకు కళ్ళ ముందే కదలాతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇంకా పెట్రోల్ డీజిల్ ధరలు ఈ విధంగానే బ్రేక్ అవుతాయనుకుంటే మాత్రం పొరపాటు అని చెప్పొచ్చు. ఇంకా పెరిగేటువంటి అవకాశాలు కూడా మనకు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఇష్టవాణి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.